రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రతి మహిళలోని శక్తిని గుర్తించి వారి ఉద్యమశీలతను స్వయం ఉపాధిదారులుగా ఆర్థికంగా బలంగా మార్చాలి అని నిరంతరం ఆలోచించే నాయకులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ముఖ్యమంత్రి గారి సందేశంకి ముందు గౌరవనీయులు శ్రీ కందులు దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ కూడా రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి శక్తిగా రూపొందించడానికి అనేక కార్యక్రమాలని చేపట్టడం ద్వారా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ మహిళా సాధికారిక శక్తిని నిరంతరం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించి ఇవాళ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము స్వయంగా నిలబడగలిగేంటి ఆర్థిక శక్తిని ప్రసాదించే కార్యక్రమాలని అందించి మహిళలకి నిజమైనటువంటి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, మంత్రులు శ్రీమతి అనిత గారు, శ్రీమతి సబిత గారు, ఈ శాఖకు చెందినటువంటి శ్రీమతి సంధ్యారాణి గారు, ముఖ్యంగా వేదిక మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలను అందిపుచ్చుకుని ఈ రాష్ట్రంలో మహిళా శక్తిగా ఎదిగినటువంటి అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలు వేదిక మీద ఉన్నారు. వారితో పాటు బాలికలు, మహిళా సాధికారత గురించి అద్భుతమైన అవగాహన పొందినటువంటి బాలికలు అందరూ వేదిక మీద ఉన్నారు. వారందరికీ అదేవిధంగా డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి 50 మంది మహిళామణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడే మనం అనేక ఆడియో విజువల్స్ చూసాం. వాటన్నిటిలో కూడా వారు చెప్పిన మాట ఒక్కటే, ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఆ పారిశ్రామికవేత్త కూడా మహిళా పారిశ్రామికవేత్త అయి ఉంటే మరింత మంచిది, కుటుంబం బాగా ముందుకు వెళ్తుందనేటువంటి ఆలోచనతోటి అధికారంలోకి మళ్ళీ 2024లో వచ్చిన తర్వాత 2024-25లో రమారమి 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేసినటువంటి విజ్ఞత, దూరదృష్టి మన ముఖ్యమంత్రి గారిది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే 26-27 సంవత్సరానికి గాను ఈ 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు 5 లక్షలకు ఎదగాలనేటువంటి మాటను కూడా వారు స్పష్టంగా మనకు సూచన చేయటం జరిగింది. దాంతోపాటు ఈ మధ్యకాలంలోనే సంవత్సర కాలంలో రమారమి 38,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించి మహిళా పారిశ్రామికవేత్తలు సుసంపన్నం కావడానికి వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అద్భుతంగా ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా సూపర్ 6లో కూడా అందరికీ చెప్పిన విధంగా గత ప్రభుత్వానికి భిన్నంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఆ పిల్లలందరికీ సహకారం అందించే విధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని, అదేవిధంగా ప్రతి కుటుంబంలో పేద మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని, వీటన్నిటికంటే మించి ఇవాళ మహిళల మొహాల్లో చిరునవ్వు కనిపించే విధంగా వారందరూ కూడా చిన్న చితగా వ్యాపారాలు చేసుకునేటప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, పిల్లలు చదువుకున్న చోటకి వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకోవాలన్నా కూడా వారందరికీ ఉపయోగపడే విధంగా స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినటువంటి విజ్ఞులైనటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్కన పరిపాలనా దక్షులైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు,
మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడానికే రాజకీయాలు ప్రారంభించినటువంటి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఈ రాష్ట్రానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు, ఈ ముగ్గురి కలయికలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ఒక పక్కన అభివృద్ధిలో కానీ మరో పక్కన సంక్షేమంలో కానీ సమ్మిళితం చేసుకుంటూ రాష్ట్ర ప్రగతికి సర్వతోముఖంగా కృషి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించండి. మీ అమృత హస్తాలతో మీ చల్లని మనస్సుతోటి ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ పథకాల్లో లబ్ధి పొందుతున్న మీరందరూ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా మహిళా సాధికారితతోటి అద్భుతంగా ముందుకు వెళ్ళాలని, వచ్చే ఎన్నికల నాటికి సగం మంది మహిళలు మళ్ళీ అన్ని ఎన్నికల్లో కూడా వారు పదవులు పొందే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని కూడా అందిపుచ్చుకుని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మీరందరూ ఉన్నత స్థానంకు వెళ్ళాలని, దానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీ అందరికీ ఉంటాయనేటువంటి మాటని తెలియజేసుకుంటూ మరొక్క మారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా మనం. భారత్ మాతా కీ, గట్టిగా చెప్పండి, భారత్ మాతా కీ. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న మాతృమూర్తులందరికీ, వేదిక ముందు వేదిక పైనున్న మాతృమూర్తులందరికీ కూడా ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను, అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా అనేక రకాల అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి అనేక రకాల ఎంఓయూస్ చేసి మెప్మా సెర్ప్ ఆధ్వర్యంలో ప్రతి మహిళని ఒక పారిశ్రామికవేత్త చెయ్యాలని ఒక తలంపు, 20 లక్షల మందిని ఆంధ్రప్రదేశ్లో లక్షాధికారులుగా మార్చి రాబో కాలంలో అది ఇంకా మరింతగా 40 లక్షల మందిని చేయాలి అనే ఒక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక ఎంటర్ప్రెన్యూర్ అన్నారు. కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబంలో 2 ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేసి, 2 పారిశ్రామికవేత్తలను తయారు చేసి మనందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన ఇంట్లో ఏది ఉందో మన ఇంట్లో కూడా అది జరగాలి అనే ఒక ఆలోచన మనందరం కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి కరతల ధ్వనులతో ఆయనకి అభినందించాలి. ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండడానికి, ఈ రాష్ట్రం మరింతగా ముందుకెళ్ళడానికి అనేక రకాల ఆలోచనలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఆ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయంటే, మన ప్రభుత్వం సూపర్ 6 అని పెట్టింది. సూపర్ 6లో 6 కూడా మహిళలకు సంబంధించినవే. దాంట్లో కేవలం 4 కేవలం మహిళల కోసమే, మిగతావి కాదు. మిగతా 2 అందరూ కలిపండి అంటే అంత పక్షపాతంతో ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుందని మనం తప్పనిసరిగా గమనించాలి. ఇవాళ మన మహిళా దినోత్సవం అంటే ఈ దేశంలో మాతృమూర్తిని మనం ఏ విధంగా కొలుస్తామంటే, ఋగ్వేదంలో రాసింది, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, స్థిర రూపేణ సంస్థిత, ఛాయారూపేణ క్రియ. అన్ని రకాల అంశాలు ఏవైతున్నాయో ప్రపంచాన్నంతా నడిపించే ఏదైతే చైతన్యం ఉందో దాని పేరే మహిళ. ఆ విధంగా అన్ని రకాల అద్భుతాలు కూడా మహిళలు ఉన్నాయి. కనుక ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా పురోగతి సాధించిందంటే మహిళ మొహం పైన చిరునవ్వు సాధించే దిశగా అడుగులు వేస్తే, వాళ్ళ హృదయంలో ఆనందాన్ని నింపగలిగే ప్రయత్నం చేస్తే అదే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, దేశాన్ని నడిపించే ప్రభుత్వాలు, వాళ్ళకి ప్రగతికి సోపానాలు గీటురాయి. కనుకనే మహిళలకి ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న అనేక రకాల కార్యక్రమాలు మీ అందరికీ మరింత లబ్ధి చేకూరి మీ జీవితాల్లో మరింత వెలుగులు నింపే దిశగా అడుగులు వేయాలి. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఆరోగ్యవంతంగా ఉండాలి. మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కనుకనే
మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వాస్థ నారి సశక్త పరివార్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. అంటే ఆరోగ్యవంతమైన మహిళ వాళ్ళే ఒక బలమైన కుటుంబం తయారవుతుంది. కనుక మనందరం తప్పనిసరిగా ఒక బలమైన కుటుంబం, బలమైన సమాజంగా మార్చే దిశగా అడుగులు పడాలని, ఆ విధంగా మీ అందరూ చేయాలని చెప్పి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అద్భుతమైన కార్యక్రమాలు స్వయం అంటే మనలో ఉండే ఏదైతే ఉందో స్వ యొక్క జాగరణ తప్పనిసరిగా జరిగే విధంగా అడుగులు పడాలని చెప్పి ఆయనకి ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఉన్న మంత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ విమెన్, చైల్డ్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ గుమ్మడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ స్ఫూర్తి, మనందరికీ ఒక తండ్రి స్థానంలో, అన్న స్థానంలో ఉంటూ ఈరోజు డోక్రా మహిళలకు రూపకర్త, డోక్రా మహిళలు మానసపుత్రికగా ఉంచినటువంటి 4వసారి ముఖ్యమంత్రి అయిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు